రాష్ట్రంలో ఈ నెల 15 నుండి మద్యం ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. బ్రాండ్ కేటగిరీని బట్టి రెగ్యులర్ బ్రాండ్ల ఫుల్ బాటిళ్లపై 80 రూపాయలు, ప్రీమియం బ్రాండ్లపై 90 వరకు పెరిగే అవకాశం ఉంది. కాస్ట్లీ, సూపర్ ప్రీమియం బ్రాండ్లపై 120 వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. బీర్ల ధరలు మాత్రం ఈసారి యథాతథంగా ఉండనున్నట్లు సమాచారం. మద్యం ధరలు పెంచాలనే ప్రభుత్వ ఆలోచనపై ఫోకస్. తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగే అవకాశాలపై చర్చ జోరందుకుంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, రవాణా ఖర్చులు, వ్యాపార నిర్వహణ భారం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని మద్యం ధరల సవరణపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మద్యం తయారీ సంస్థలు, వైన్ షాపుల నిర్వాహకులు, బార్ అండ్ రెస్టారెంట్ రంగ ప్రతినిధులు కొంతకాలంగా ధరల పెంపు అవసరాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలతో వ్యాపార కార్యకలాపాలను కొనసాగించడం కష్టంగా మారిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, రవాణా వ్యయాలు అధికమవ్వడం, ఇతర నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల లాభదాయకత తగ్గిపోయిందని వారు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని బ్రాండ్లపై కనీసం 10 నుండి 15% వరకు ధరలను పెంచారని తయారీ సంస్థలు కోరుతున్నాయి. ఈ అంశంపై సిఫార్సులు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా త్రిసభ్య కమిటీని నియమించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి ఎం. సునీల్ కిషోర్ జైస్వాల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి సునీల్ శర్మ, చార్టర్డ్ అకౌంటెంట్ నవీన్ రెడ్డి సభ్యులుగా ఉన్నారు. కమిటీ వివిధ మద్యం తయారీ సంస్థలు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ అభిప్రాయాలను సేకరిస్తుంది. ధరల పెంపుతో పాటు వైన్ షాపుల యజమానులు తమకు లభించే కమిషన్ మార్జిన్లను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సాధారణ, మధ్యస్థ మరియు ప్రీమియం కేటగిరీ మద్యం ఉత్పత్తులతో పాటు కొన్ని బీర్ బ్రాండ్ల ధరల్లో కూడా సవరణ అవసరమని వారు ప్రతిపాదిస్తున్నారు. వ్యాపార నిర్వహణ ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కమిషన్ వ్యవస్థ సరిపోవడం లేదని పేర్కొంటున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కొన్ని బ్రాండ్ల ధరలు తక్కువగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ పరిస్థితి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంపై కూడా ప్రభావం చూపుతోందని వారు చెబుతున్నారు. ఎక్సైజ్ శాఖ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక అవసరాలు, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణ వంటి అంశాలు కూడా ధరల సవరణ చర్చల్లో కీలకంగా మారాయి. అదనపు ఆదాయ వనరులను అన్వేషిస్తున్న ప్రభుత్వం ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచే మార్గాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. అయితే ధరలు అధికంగా పెరిగితే సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఇతర రాష్ట్రాల నుండి మద్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వంటి సమీప రాష్ట్రాల నుండి కొనుగోళ్లు పెరిగితే తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కమిటీ ఎలాంటి సిఫార్సులు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ధరల పెంపు దాదాపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నప్పటికీ పరిశ్రమ వర్గాలు కోరిన స్థాయిలో కాకుండా కొంత మితమైన పెంపునే ప్రభుత్వం ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తుది నిర్ణయం వెలువడిన తర్వాత రాష్ట్రంలోని మద్యం వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.